నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రియల్ స్టోరీ. సంపన్న మహిళలు కనిపిస్తే ఆమె టెంప్ట్ అవుతుంది. దిగాలుగా కనిపిస్తే మాటలు కలుపుతుంది. పూజలతో పరిష్కారమని నమ్మిస్తుంది. శివారు గుడికి తీసుకెళ్లి పైలోకాలకే పంపిస్తుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 6గురిని అధికారికంగా, 13 మందిని అనధికారికంగా కాటికి పంపించింది. 10 ఏళ్ల పాటు జనాలని వణికించింది. దేశంలోనే ఫస్ట్ లేడీ సీరియల్ కిల్లర్ గా భయపెట్టింది. ఇంతకీ ఎవరి మహిళ? ఎందుకీ హత్యలు? ఇదే వాల్టి రియల్ స్టోరీ. ఆమె చాలా కలలు కంది. ఐశ్వర్యంలో మునిగి తేలాలని ఆశపడింది. ఎన్నో వ్యాపారాలు చేసింది. అయినా లాభం లేదనుకుంది. చివరికి ఆలయాలనే అడ్డాగా చేసుకుంది. పుట్టెడు కష్టాలతో గుడులకొచ్చే మహిళలకు వలవేసింది. ఆ తర్వాత వాళ్ళని మాయం చేసింది. 10 ఏళ్లు పోలీసులకే చుక్కలు చూపించింది. ఇంతకీ ఎవరా లేడీ? ఇన్ని నేరాలు ఘోరాలు ఎలా చేయగలిగింది? 2007 సంవత్సరం. బెంగళూరు శివారు ప్రాంతాలు. అంతు చిక్కని రీతిలో మహిళల మరణాలు. బెంగళూరు ఔట్స్కట్స్ లో మిస్టీరియస్ రీతిలో మహిళల మరణాలు అలజడి రేపాయి. ముఖ్యంగా నర మానవుడు కానరాని శివారు ప్రాంతాల్లోని దేవాలయాల దగ్గర స్త్రీలు శవాలుగా తేలుతుండడం కలకలం రేపింది. హత్య ఘటనలు జరిగిన ఆలయాల దగ్గరకు వెళ్లాలంటేనే జనం గడగడ వణికిపోయారు. ఎవరు చంపుతున్నారో తెలీదు, ఎందుకు చంపుతున్నారో తెలీదు. మహిళల మృతదేహాలపై ఒక్క గాయము ఉండదు. డెడ్ బాడీ దగ్గర రక్తపు చుక్క కనపడదు. సాంప్రదాయ పట్టుచీర, తలలో పూలు, నుదుటన సింధూరంతో సాంప్రదాయబద్ధంగా తయారైన లేడీ డెడ్ బాడీ. అక్కడే చాలాసేపు పూజలు చేసినట్టు పూజా సామాగ్రిని బట్టి అర్థమవుతోంది. చేసిన పూజలు చేసినట్టే ఉన్నాయి. కూర్చున్న స్త్రీ కూర్చున్నట్టే కూలబడిపోయింది. నురగ కక్కుకొని ప్రాణం విడిచారు అంటే ఆత్మహత్యనానే అనుమానం స్పాట్ సీన్లను బట్టి మదిలో మెదులుతోంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రం హత్య అనే తేలుతుంది. వేలి ముద్రలు, కాలి ముద్రలు కనపడవు. అప్పటికే మృతదేహం బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో ఆధారాలు, నిందితులను పట్టుకోవడం మరింత కష్టమైంది. ఇలా బెంగళూరు శివారు ప్రాంతాల్లోని అనేక ఆలయాల్లో ఇదే పరిస్థితి. ఈ హత్యలన్నీ ఒక్కరే చేస్తున్నారా? గ్యాంగ్ గా ప్రాణాలు తీస్తున్నారా? దొంగతనమా? పాత కక్షలా? మరి ఎవరు చంపారు? ఎందుకు చంపుతున్నారు? వారి లక్ష్యమేంటి? అంటూ పోలీసులకు సవాల్ విసిరిన హత్యలివి. బెంగళూరు ఔట్స్కట్స్ అన్ని గడగడలాడిన రోజులవి. శివారు ఆలయాల్లో వెలుగులోకొస్తున్న మరణాలను అనుమానాస్పద మృతిగా, అసహజ మరణాలుగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనేక కోణాల్లో విచారించారు. నిర్మానుషంగా ఉండే దేవాలయాల దగ్గర కాపలా కాశారు. మఫ్టీల్లో తిరిగారు. ఒక్కో దేవాలయానికి మృతులకి ఉన్న లింకును కనుక్కునే ప్రయత్నం చేశారు. ఆలయానికొచ్చిన కొత్త వ్యక్తులపై ఆరా తీశారు. ఏళ్లుగా విచారణ సాగించారు. చివరికి దశాబ్దం తర్వాత ఈ మర్డర్స్ మిస్టరీని ఛేదించారు. ఎవరు చంపుతున్నారో కనుక్కున్నారు. ఈమెనే ధూపదీప నైవేద్యాలతో కలకలలాడే ఆలయాల్లో మరణ మృదంగం మోగించిన లేడీ కేడి కెంపెమ్మ అలియా సైనేడ్ మల్లిక. ఈ పేరు బెంగళూరు సిటీని కొన్నేళ్ల పాటు వణికించింది. నగర శివార్లలోని ఆలయాలకు వెళ్లాలంటేనే ఆడవారిని భయపెట్టింది. హత్యల చిక్కుముడులు ఛేదించలేక పోలీసులను చికాకు పెట్టింది. ఇండియాలోనే మొట్టమొదటి లేడీ సీరియల్ కిల్లర్గా సైనేడ్ మల్లిక పేరు దశాబ్ద కాలం పాటు వార్తాపత్రికల్లో మారుమోగింది. ప్రస్తుతం ఆమె జైల్లో ఉన్న మల్లిక పేరు వింటేనే బెంగళూరు గడగడలాడుతుంది. పోలీసుల అధికారిక లెక్కల ప్రకారం సైనేడ్ మల్లిక చేసిన హత్యలు 6. అయితే లెక్కలోకి రాని మరణాలను కలుపుకుంటే 13కి పైనే. కేవలం 6 మర్డర్స్ లో మాత్రమే ఆమెపై నేరం రుజువైంది. దీంతో నగర శివారులో వెలుగులోకొచ్చిన అనుమానాస్పద మరణాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయాయి. ఈ హత్యలు చేసింది పలానా లేడీ అంటూ పత్రికల్లో వచ్చిన తర్వాత ఆమెతో పరిచయం ఉన్న చాలా మంది ఆశ్చర్యపోయారు. అమాయకంగా ఉండే ఈ మహిళ ఇన్ని దారుణాలకు పాల్పడిందా అంటూ షాక్ అయ్యారు. కొంతమంది దృష్టిలో ఈమె జయమ్మ, ఇంకొందరికి లక్ష్మి లేదా శాంతమ్మగా గుర్తు. కానీ ప్రపంచానికి మాత్రం ఆమె సైనేడ్ మల్లిక. ప్రతి హత్య తర్వాత పేరు మార్చుకునేది. అనుమానం రాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పేర్లు పెట్టుకునేది. ఇన్ని హత్యలను మల్లిక ఎందుకు చేసింది? కక్షలా? నరబలినా? డబ్బు నగల కోసమా? లేక సైకోనా? ఒక పథకం ప్రకారం చంపేసే హంతకురాలా? శివారు దేవాలయాలని ఎందుకు ఎంచుకుంది? ఎలా చంపింది? హత్య చేయడానికి ఆమె అస్త్రమేంటి? ఈ ప్రశ్నలకి సమాధానాలు అర్థమైతే ఒళ్ళు జల్ధరించడం ఖాయం. మహిళల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం గ్యారెంటీ. కేడి కెంపెమ్మ కిలాడిగా ఎందుకు మారిందో, సైనేడ్ సీరియల్ కిల్లర్గా ఎలా రూపాంతరం చెందిందో తెలుసుకుంటే
బుర్ర గిర్రున తిరుగుతుంది. చూడ్డానికి చాలా అమాయకంగా, మర్యాదస్తురాలిగా, సాంప్రదాయబద్ధంగా ఒక సగటు భారతీయ మహిళగా కనిపించే కేడీ కెంపెమ్మ మైండ్ ఇంత క్రిమినల్ మైండెడ్ గా ఎలా మారింది అని తలబద్దలు కొట్టుకోవాల్సిందే. మగ సీరియల్ కిల్లర్స్ కు సైతం చెమటలు పట్టే బీభత్సమైన భయానక స్టోరీ ఆమెది. సీరియల్ కిల్లర్ అనగానే సైకో అనుకుంటారు. బాల్యంలోని చేదు జ్ఞాపకాలతోనే శాడిస్ట్ గా మారారని భావిస్తారు. కానీ కేడే కెంపెమ్మ కిల్లర్ లేడీగా మారడానికి అవేవీ కారణాలు కాదు. సంపన్నురాలు కావాలనుకుంది. జస్ట్ ధనవంతురాలిగా బతకాలనుకుంది. అందుకు 4 ఇళ్లలో పాచి పని చేస్తే కుదరదని డిసైడ్ అయింది. అంతకు మించి నేరాలు, చోరీలు తెగించాలని నిర్ణయించింది. రాత్రికి రాత్రే కోటీశ్వరాలు కావాలనుకుంది. అందుకు భయానక మార్గాన్ని ఎంచుకుంది. రక్తపు చుక్క చిందకుండా కోట్లు కొల్లగొట్టాలని భావించింది. పకడ్బందీ ప్రణాళిక రచించుకుంది. అంతే పట్టుదలగా అమల్లో పెట్టింది. ఎవ్వరికీ అనుమానం రాని రీతిలో ఈ నేరాలకి పాల్పడింది. కెంపెమ్మ భర్త ఒక టైలర్. బట్టలు కుడితేనే బతికేది. కానీ కెంపెమ్మ కలలు వేరు, ఆశలు వేరు. తన దర్జీ భర్త సంపాదనతో కనీసం వారానికి మంచి భోజనం కూడా రాదని బలంగా నమ్మింది. అలాగని తన రాత ఇంతేనని చేతులు కట్టు కూర్చోరాదని కూడా ఆలోచన చేసింది. చేతిలో నిత్యం డబ్బులు కలకలలాడేలా చిట్ ఫండ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. కానీ నష్టాల్లో కూరుకుపోవడంతో జనాలకి ముఖం చాటేసింది. ఇలాంటి సైకోలాంటి భార్యను తట్టుకోలేక భర్త వదిలేసి పరారయ్యాడు. ఇది 1998 వరకు కేడీ కెంపెమ్మ సైనైడ్ మల్లికగా రూపాంతరం చెందకముందు స్టోరీ. 1999లో మల్లిక హత్యల ప్రస్థానం మొదలైంది. సైకో కిల్లర్ పాత్రకు తెరలేచింది. చిట్టీలు వేసి నష్టాలు చూసింది. అప్పుల్లో కూరుకుపోయింది. అసలే అద్దాల మేడల కలలు కన్నా లేడీ కెంపెమ్మ ఇలాగైతే కష్టమని సైనైడ్ మల్లికగా మారింది. కానీ మహిళలను ఎంచుకోవడం, వారిని దేవాలయాలకు రప్పించడం కోసం ఆమె వేసిన పన్నాగం సీరియల్ కిల్లర్స్ కి సైతం ముచ్చెమటలు పట్టేలా చేసింది. కేడీ కెంపెమ్మ స్వస్థలం కర్ణాటకలోని కగ్గలిపుర. పేద కుటుంబంలోనే జన్మించింది. కానీ విలాసాల జీవితం ఆమెను ఆ పేదింట్లో ఎక్కువ కాలం ఉండనివ్వలేదు. ఇంటి నుంచి పట్టణానికి పారిపోయింది. ఇళ్లలో పని మనిషిగా చేసింది. భారీగా డబ్బులు సంపాదించి జాలీగా బతకాలనుకున్న కెంపెమ్మ ఒక చోరీ కేసులో ఇట్టే దొరికిపోయి 1 ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించింది. ఎప్పుడైతే జైలు నుంచి బయటపడిందో తన రక్త చరిత్రను మొదలుపెట్టింది. దేవాలయాలే అడ్డాగా చేసుకుంది కెంపెమ్మ. దిగులు, చింతతో వచ్చే సంపన్న మహిళలను కనిపెట్టుకుని గమనించేది. అలాగే సంతానం లేక వేదనగా కనిపించేవారిని, పెళ్లి సంబంధిత సమస్యలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో దిగాలుగా కనిపించేవారిని డేగ కన్నుతో పరిశీలించేది. భక్తపరురాలిగా కనిపించే కెంపెమ్మ ఇలాంటి వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక సమస్యలకి తన దగ్గర పరిష్కారాలున్నాయని వారితో మాటలు కలిపేది. తాను చెప్పినట్టు ప్రత్యేక పూజలు చేస్తే చాలు చీకు, చింత మటుమాయమవుతాయని నమ్మించేది. మంచి పట్టుచీర, ఒంటి నిండా నగలతో పూజకు రావాలని చెప్పేది. ఒంటరిగా మాత్రమే పూజకొస్తే ఫలితం దక్కుతుందని ఒప్పించేది. వారిని బెంగళూరు శివారులోని నిర్మానుష్య దేవాలయాలకు తీసుకెళ్లేది. దేవాలయాలకు చేరుకున్నాక మల్లిక పూజ మొదలుపెట్టేది. కళ్ళు మూసుకొని పూజ నిర్వహించాలని చెప్పేది. ఈ పూజలోని తీర్థం లేదా ప్రసాదం తింటే సమస్యలన్నీ పటాపంచలని విశ్వాసం కల్పించేది. నోరు తెరవండి, తీర్థం పోస్తా అని చెప్పే మల్లిక సైనైడ్ అనే విషం కలిపిన తీర్థం గొంతులో పోసేది. గీలగిల కొట్టుకుంటూ మహిళలు ప్రాణాలు విడుస్తుంటే నగలు, నగదు, ఇతర విలువైన వస్తువులతో పరారయ్యేది. అమాయక మహిళలను టార్గెట్ చేసుకోవడం, వారి సమస్యలను ఆసరా చేసుకోవడం, వాటిని ప్రత్యేక పూజలు పరిష్కరిస్తానని నమ్మించడం, ఆ తర్వాత సైనైడ్తో చంపేయడం, నగలతో ఉడాయించడం. 1990 నుంచి 2007 వరకు ఇలా హత్యల పరంపర కొనసాగించింది మల్లిక. సంపన్నురాలు కావాలన్న ఏకైక ఆలోచనతో ఇన్ని దారుణాలకు ఒడిగట్టింది. సైనైడ్ మల్లిక మొదటి హత్య 1999 అక్టోబర్ 19న హోస్కోట్లో జరిగింది. 30 ఏళ్ల మమతా రాజన్ నగలపై కన్నేసింది మల్లిక. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయంటూ పూజలు చేస్తున్న టైంలో సైనైడ్తో చంపేసింది. 2007లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 5గురిని హత్య చేసింది. మల్లిక రెండో బాధితురాలు ఎలిజబెత్. ఆమె వయస్సు 52 సంవత్సరాలు. కర్ణాటకలోని సాతనూర్ బాధితురాలి స్వస్థలం. తప్పిపోయిన మనవరాలిపై దిగాలుగా ఆమెను ఒక కంట కనిపెట్టిన మల్లిక పూజలు చేస్తే ఆమె లభిస్తుందని నమ్మించింది. కబాలమ్మ గుడికి రప్పించింది. 3వ కంటికి తెలియకుండా చంపేసింది. మల్లిక చేతిలో చనిపోయిన 3వ మహిళ యశోద. వయస్సు 60 సంవత్సరాలు. ఉబ్బసంతో బాధపడే యశోదకు దాని నుంచి ఉపశమనం కలిగించేందుకు ఒక కర్మ చేస్తానని హామీనిచ్చింది. ఖరీదైన పట్టుచీర, ఇంట్లో ఉన్న బంగారు నగలను ధరించి రావాలని చెప్పింది.
2007 డిసెంబర్లో సిద్ధగంగా మఠం ఖ్యాతసాంద్ర దగ్గర యశోదను చంపేసింది మల్లిక. ప్రతి హత్యతో భారీగా దొరుకుతున్న నగలు, నగదుతో మరింత రెచ్చిపోయింది మల్లిక. దేవాలయాల దగ్గర మరింత మంది సంపన్న మహిళలను బుట్టలో వేసుకునేందుకు పహారా కాసింది. అలా సైనైడ్ మల్లిక చేతిలో హత్యకు గురైన 4వ బాధితురాలు యలహంకకు చెందిన యాడియూర్ను సిద్ధలింగేశ్వరాలయంలో పైలోకాలకు పంపించేసింది కెంపెమ్మ అలియా సైనైడ్ మల్లిక. మల్లిక చేతిలో ప్రాణాలు విడిచిన 5వ మహిళ 6-10 వయసున్న పిల్లమ్మ. ఈమె ఏకంగా హెబ్బాల్ గుడిలో పూజారి. అయినా బోల్తా కొట్టించింది సైనైడ్ మల్లిక. టెంపుల్ కు కొత్త తోరణాన్ని కట్టిస్తానని చెప్పి మద్దూర్ వ్యాధ్యనాథపురంకు తీసుకెళ్లింది. ఆ తర్వాత సైనైడ్ ఇచ్చి హత్య చేసింది. మల్లిక 6వ బాధితురాలు నాగవేణి. ఈమె వయసు 30 ఏళ్లు. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా సంతానం లేదని బాధపడింది. బాధ అవసరం లేదని నమ్మించిన మల్లిక ప్రత్యేక పూజ చేయాలని సూచించింది. తప్పకుండా కోరిక ప్రకారం కొడుకు పుడతాడని చెప్పింది. పూజ అంటూ తీసుకెళ్లి చంపేసింది. కానీ 6వ హత్యే తన చివరి హత్య అంటూ చెప్పిన మల్లికను అనుమానాస్పద 7వ మర్డర్ కటకటాల వెనక్కి నెట్టింది. 2006లో కోలార్ జిల్లాలోని టూరిస్ట్ సెంటర్లో రేణుక అనే మహిళను కెంపెమ్మ హత్య చేసిందని ఆరోపణలు వచ్చాయి. మల్లికని హత్య చేసిందని రేణుక సోదరి మణి వాదించారు. దుబాయ్లో ఉన్న రేణుక భర్త సైతం ఇండియా వచ్చి మల్లికపై ఫిర్యాదు చేశాడు. ఏదో ప్రత్యేక పూజ చేయాలంటూ తన భార్యను మల్లిక బలవంతం పెట్టిందని, పూజలోనే ఆమెను చంపేసింది అని భర్త ఆరోపించాడు. అనేక కోణాల్లో విచారించి అనేక మంది సాక్ష్యాలను పరిశీలించి ఆలయంలోనే రేణుకను కెంపెమ్మ హత్య చేసిందని పోలీసులు నిర్ధారించారు. దీంతో కెంపెమ్మను 2008 డిసెంబర్ 31న బస్టాండ్లో అరెస్ట్ చేశారు. బాధితుల ఆభరణాలను విక్రయించడానికి ప్రయత్నించిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో సైనైడ్ మల్లిక హత్యల పరంపరకి ఫుల్ స్టాప్ పడింది. మల్లిక అరెస్టు ఉదంతం కర్ణాటక వ్యాప్తంగా దావానంలా వ్యాపించింది. తప్పిపోయిన తమ కుటుంబ సభ్యులను మల్లిక హత్య చేసుండొచ్చని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదులిచ్చారు. మల్లిక చంపిన 5గురిలో 2 మృతదేహాలని కనుగొన్నారు పోలీసులు. తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో మల్లిక నేరాలన్నీ అంగీకరించింది. కేవలం దోపిడీ కోసమే ఈ ఘాతుకాలకు పాల్పడ్డానని ఒప్పుకుంది. సుదీర్ఘ వాదనల తర్వాత ఒక్కో కేసులో ఒక్కో తీర్పును వెలువరించింది కోర్టు. మునియమ్మ మర్డర్ కేసులో 2010లో సైనైడ్ మల్లికకు మరణశిక్ష విధించింది. నాగవేణిని హత్య కేసులో 2012లో మరొక మరణశిక్ష పడింది. కర్ణాటక రాష్ట్రంలో మరణశిక్ష పడిన తొలి మహిళ ఈ కెంపెమ్మ. అయితే నాగవేణిని హత్య కేసులో మల్లికకు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది కోర్టు. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తోంది ఈ సైనైడ్ మల్లిక. సైనైడ్ అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. ఇది మెడికల్ షాపుల్లో దొరికేది కాదు, పరిశోధనల్లో ఉపయోగించేది. మరీ ముఖ్యంగా బంగారు నగల తయారీలో వినియోగించేది. అంత ఈజీగా అందరికీ అందుబాటులో ఉండదు. అయితే గోల్డ్ మేకింగ్ లో సైనైడ్ ను విరివిగా వాడతారు. బంగారు నగల తయారీ పరిశ్రమలో పనిచేసే వారితో పరిచయం ఉంటేనే ఈ సైనైడ్ దొరుకుతుంది. మల్లికకు అలాగే ఈ సైనైడ్ దొరికింది. రకరకాల మాటలు చెప్పి రెగ్యులర్ గా సైనైడ్ తీసుకెళ్లేది మల్లిక. భారత్ వంటి దేశాల్లో మహిళలు ఇలాంటి క్రూర నేరాలకు పాల్పడిన చరిత్ర పెద్దగా లేదు. విలాస జీవితం కోసం, కోట్లకు కోట్ల ఆస్తి కోసం అడ్డదారులు పట్టింది మల్లిక. అమాయక మహిళలకు మాయమాటలు చెప్పి దారుణంగా హత్య చేసింది. సైనైడ్ మల్లికకు రాజకీయ ఆలోచనలు కూడా ఎక్కువే. దివంగత సీఎం జయలలిత అంటే ఆమెకు ప్రాణం. జయలలిత నిచ్చెలి శశికళతోనూ ఈమెకు పరిచయాలున్నాయని చెప్తారు. పరప్పన్న జైల్లో శశికళ, మల్లిక పక్కపక్కన బ్యారెక్లలోనే ఉండడం అప్పట్లో వాడి వేడి చర్చకు దారితీసింది. మల్లిక జీవితంపై లెక్కలేనన్ని డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. సినిమాలు సైతం విడుదలయ్యాయి. సైనైడ్ మోహంతోనూ మల్లిక దోస్తానా ఉందన్న ప్రచారము చక్కర్లు కొట్టింది. ఆధ్యాత్మిక క్షేత్రాలనే హత్యలకు కార్యక్షేత్రాలుగా మార్చుకున్న సైనైడ్ మల్లికకి రాజకీయాలన్నా ఆసక్తి ఎక్కువే. నిత్యం రాజకీయ వార్తలు చదివేది. తమిళనాడు సీఎంగా వ్యవహరించిన దివంగత నాయకురాలు జయలలిత అంటే ఎంతో అభిమానమని చెప్పేది మల్లిక. బతికున్నప్పుడు ఆమెను కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించింది, కానీ అవకాశం దక్కలేదు. జయలలిత స్నేహితురాలు శశికళ అంటే కూడా మల్లికకు అభిమానమని చాలా మంది చెప్తారు. 2017లో పరప్పన్న జైల్లో ఉన్న శశికళ సెల్ పక్కనే మల్లిక ఉండేది. దీంతో శశికళ హత్యకు పరప్పన కారాగారంలో కుట్ర జరుగుతోందని నాడు ఆరోపణలు వచ్చాయి. నరహంతకురాలైన మల్లిక సెల్ పక్కనే శశికళ సెల్ ఉండడంలో ఆంతర్యమేంటని అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయాలకు వచ్చిన మహిళలను సైనైడ్తో చంపేసి వాళ్ల దగ్గర ఉన్న బంగారు నగలు తీసుకుని పారిపోయిన చరిత్ర మల్లికదని, ఏకంగా 6గురిని మల్లిక హతమార్చిందని వ్యాఖ్యానించారు. మల్లికతో శశికళకు ప్రాణాపాయం ఉందని ఆరోపించారు.
సైనైడ్ మల్లిక అనగానే సైనైడ్ మోహన్ అనే మరో కిరాతకుని పేరు గుర్తుకు రావడం సహజం. అటు మల్లిక ఇటు మోహన్ కూడా కర్ణాటకలోనే నేరాలకు పాల్పడ్డారు. సైనైడ్ మోహన్ పేరు దేశంలో ప్రకంపనలు సృష్టించింది. సైనైడ్ మోహన్ అంటూ ఇండియా మొత్తం చర్చకు కారణమైంది. 20 మంది నవవధువులను చంపానంటూ సీరియల్ కిల్లర్గా ఇతనిపై ముద్రపడింది. కోర్టు మరణశిక్ష విధించింది. హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. ఇప్పుడతని జీవితం కేర్ ఆఫ్ కారాగారమైంది. అయితే ఎప్పటికప్పుడు అతనిపై సినిమాలు వస్తున్నాయి, వెబ్ సిరీస్లు బ్లాక్ బస్టర్లవుతున్నాయి. సైనైడ్ మోహన్ అనే ఒక కిరాతకుడు ఒకప్పుడు కర్ణాటక రాష్ట్రాన్ని గడగడలాడించాడు. పెళ్లిడికొచ్చిన అమ్మాయిలున్న కుటుంబాల్లో అలజడి రేపాడంటూ ఇప్పటికీ ఎప్పటికీ ఈ మానవ మృగం గురించి చర్చ జరుపుతూనే ఉంటారు. ఎందుకంటే అతను చేసిన నేరాలు ఘోరాలు అలాంటివి. సైనైడ్ మోహన్ ఒక సాధారణ స్కూల్ టీచర్. కానీ ఇప్పుడతను భారతదేశంలోనే అత్యంత కిరాతకమైన సీరియల్ కిల్లర్స్ లో ఒకరు. ఇతనిపై 20 మంది మహిళల హత్యా కేసులున్నాయి. ఒకప్పుడు కర్ణాటక రాష్ట్రంలో అమ్మాయిలు బయటికి రావడానికే భయపడిన పేరు ఈ మోహన్. మహిళల గ్రామం నుంచి కనీసం 100 కిలోమీటర్ల అవతలకు తీసుకెళ్లడం మోహన్ ఫస్ట్ స్ట్రాటజీ. అంత దూరం నుంచి వచ్చి ఎలా చనిపోయిందంటూ పోలీసులకు అర్థం కాదు. పోలీస్ స్టేషన్ల పరిధులు వేరు కావడంతో విచారణ అంత వేగంగా ముందుకు సాగదు. ఆ శవాన్ని గుర్తించేవారు ఉండరు. తమ అమ్మాయి మిస్ అయిపోయిందో, ఎవరితోనైనా వెళ్లిపోయిందో, అసలు బతుకుందో చనిపోయిందో అర్థం కాక కుటుంబ సభ్యుల ఆవేదనకి అంతుండదు. దీంతో అనాథ శవంగా భావించి పోలీసులు, ఆస్పత్రి సిబ్బందే అంత్యక్రియలు నిర్వహించారు. అలా మిస్ అయిన అమ్మాయిల జాడా ఉండదు, హంతకుడి క్లూ ఉండదు. ఇదే సైనైడ్ మోహన్ మర్డర్ స్ట్రాటజీ. సైనైడ్ మల్లిక స్ట్రాటజీ కూడా ఇంచుమించు ఇలాంటిదే. ఆధ్యాత్మిక చింతనతో ఉండే మహిళల బలహీనతలను క్యాష్ చేసుకుంది. ప్రత్యేక పూజలు, హోమాలు జరిపిస్తే సమస్యలన్నీ పోతాయని నమ్మించేది. ఒంటి నిండా నగలు, చేతి నిండా డబ్బులు పట్టుకొస్తే చాలని చెప్పేది. శివారు ఆలయాలకు తీసుకెళ్లి సైనైడ్ కలిపిన విషం నైవేద్యంగా ఇచ్చేది. అటు మోహన్ ఇటు మల్లిక ఇద్దరూ సైనైడ్ నే ఆయుధంగా ప్రయోగించారు, ప్రాణాలను తీశారు. సైనైడ్ మల్లిక మీట్స్ మోహన్ అంటూ ఈమెపై కూడా కన్నడలో సినిమాలొచ్చాయి. కన్నడలో వచ్చిన సైనైడ్ మల్లిక మూవీని కొన్ని థియేటర్లలో ఎగబడి చూశారు జనం. అప్పట్లో ఆమె చేసిన కిరాతకాలను విన్న జనం వాటికి దృశ్యరూపమిచ్చిన మూవీని వీక్షించేందుకు పోటీపడ్డారు. మొత్తానికి సైనైడ్ మల్లిక బెంగళూరుని దడదడలాడించింది. దేశంలో మొట్టమొదటి లేడీ సీరియల్ కిల్లర్గా వణికించింది. ఇప్పుడు జైల్లో శిక్ష అనుభవిస్తోంది. దురాశ దుఃఖానికి చేటన్న సామెత మల్లికకు సరిగ్గా సరిపోతుంది. ఏం చేసైనా సరే ఐశ్వర్యవంతురాల్ని కావాలన్న కోరికతో రగిలిపోయింది. ఘోరాతి ఘోరాలకు పాల్పడింది. పాపం ఎప్పటికైనా పండకపోదు, దొంగ ఎప్పటికైనా దొరకక తప్పదు. మల్లిక విషయంలో అదే జరిగింది. అందుకే ఊచలు లెక్కిస్తోంది.